ఏకగ్రీవం జరిగిందా? టికెట్ కట్. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ సెగ్మెంట్ ఇన్ఛార్జికు జగన్ వార్నింగ్. ఏకగ్రీవం జరిగేందుకు వీల్లేదని హుకుం. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు నేతలతో భేటీ. వైసీపీ పాలనలో బలవంతపు ఏకగ్రీవాలు. నాడు ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడులు, నేడు ఏకగ్రీవాలపై హెచ్చరికలు అంటూ ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వైనం అని చెప్పి. మేము దౌర్జన్యాలు ఇలా చేసి ఉంటే నిజంగా ఈరోజు మీరు ఇలా ఉండేవాళ్ళు కాదు కదా. ఇదే బూత్ కిట్టు నువ్వు రాసినటువంటి రాతలకు మేము కూడా దౌర్జన్యాలు చేసి దౌర్జన్యాలకో దాడులకో తెగబడితే అసలు నువ్వు పత్రిక టీవీ ఉండేది కాదు కదా. మేము మా నాయకుడు ఇలాంటి వద్దు అని చెప్పాడు కాబట్టి సైలెంట్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. కానీ మీరు బరితెగించి రాస్తున్నటువంటి రాతలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నిజంగా నువ్వు రాసినటువంటి రాతలకి నిన్ను ఎన్నిసార్లు తన్నా కూడా తప్పులేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలను ఉద్దేశించి భార్యలను పెళ్ళాలను చెల్లెళ్ళగా భావించి ఇంకొకటికి ఇచ్చి కట్టబెడతారనేటటువంటి రాతలు రాసినటువంటి దుర్మార్గుడు నువ్వు. మనిషి పుట్టక పుట్టినవాడు ఎవడు ఇట్లాంటి రాతలు రాయలేదు ఎప్పుడు. కానీ నువ్వు పత్రికను పెట్టుకొని టీవీని పెట్టుకొని మనిషి జన్మలో ఉండేవాడు ఎవడు మాట్లాడిన విధంగా రాసినటువంటి రాతలు. ఎక్కడ ఏం జరిగినా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఈరోజు మేము చెబుతా ఉన్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో తలపడతాం, కలబడతాం, నిలబడతాం, తగ్గేదేలే. 3 పార్టీలు కాబట్టి ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే వస్తుంది, మెజారిటీ స్థానాలని కైవసం చేసుకుంటుంది. ఏకగ్రీవాలు అవడానికి వీలు లేదు. మా నాయకుడు హుకుమే జారీ చేశాడు. ఏకగ్రీవాలు అవడానికి వీలు లేదు. మీరు దౌర్జన్యంగా లేదంటే దుర్మార్గంగా ప్రలోభాలకు గురిపెట్టి ఏకగ్రీవాలు చేస్తానంటే అక్కడ ఉండేది అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో జరగనేమో. ఏకగ్రీవాలు జరగవు. హుకుమే అనుకోండి, లేదంటే హెచ్చరికలే అనుకోండి. మా నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారనేది వాస్తవం. ఖచ్చితంగా ఒకటైతే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలం ఏంటో మరొకసారి రుజువు చేస్తామని మాత్రం చెప్తా ఉన్నాం.